సో ఈరోజు వచ్చేసి ఫ్రెండ్స్ మనము కదిరేటు వెంపల్లి మీద బండి పోతూ ఉండగా సో మన ఇంట్లో వచ్చేసి ట్రాఫిక్ జామ్ జరిగింది భారీగా అయితే. సో మనకైతే సైడ్ పోయేదానికైతే ఆస్కారం లేదు. సో కిలోమీటర్ వరకు అయితే మన బ్యాక్ రోడ్ అయితే మొత్తం జామ్ అయిపోయింది. సో ఇది వచ్చేసి భారీ కంటైనర్ ప్రోడక్ట్ మిషన్ అయితే రోడ్ అంతా వచ్చింది. 4 లైన్ 4 లైన్ మీద పోయినా కూడా సో సైడ్ కొట్టేదానికైతే ఆస్కారం లేదు. సో కాకపోతే మనం లోడ్ చేసుకొని కాకపోతే కొన్ని ఖాళీ పోవాల్సి వచ్చింది. లోడ్ లేదు కాబట్టి మనకు రిటర్న్ లోడ్ వచ్చేసి వేంపల్లి దగ్గర ఒక 65-70 కిలోమీటర్ వస్తుంది. కాకపోతే ఇంతలో ఇక్కడ కన్స్ట్రక్షన్ మీద రోడ్ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల ఇక్కడ ఆల్రెడీ మధ్య మధ్యలో కొన్ని చోట్ల సిమెంట్ లారీలు అయితే ఆగిపోయినాయి. సో కాబట్టి రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ చూడండి ఫారెస్ట్ ఏరియాలో మొత్తం అన్ని చోట్ల అయితే ఇది ఇక్కడ పార్క్ బెంచ్ అనేది ఇక్కడ ప్రాబ్లం వచ్చింది కన్స్ట్రక్షన్ మీద. మన డ్రైవర్ కష్టాలు ఈ విధంగా కూడా ఉంటాయని నాకు తెలియదు, కానీ తప్పదు మనం, ఎందుకంటే మనం లోడింగ్ బండి పోవాలి కాబట్టి మనకు బండి అయితే ఖాళీ పోతుంది. సో అంతా ఫారెస్ట్ ఏరియా అని మనం పోయేదంతా కన్స్ట్రక్షన్ మీదనే. సో చూడండి బండి అయితే బ్యాక్గ్రౌండ్ అంతా ఖాళీగానే ఉంది, ఏమైతే ₹1 లోడ్ అయితే లేదు. సో కాకపోతే ఇక్కడ వచ్చేసి వేరే వచ్చేసి మనకు ఫౌండేషన్ ఆల్రెడీ నాకు చేతన సాయం నేను చేసినాను. సో ఎందుకంటే ఎంతో మన తరపు నుంచి ఇచ్చినా కూడా ఆమె 10 మందికి సాయం చేసే విధంగా ఉంటుంది కాబట్టి నేనైతే నా చేతిలో ఉన్నంత సాయం అయితే చేశాను. ఒక ₹250 అట్లేమో ఇచ్చినాను నా దగ్గర ఉండేది అయితే. సో కాబట్టి అందరి డ్రైవర్లకి అన్నలకి మధ్యగా అయితే సప్లై చేస్తాను నిమ్మ. సో అంటే నా దగ్గర ఉండే ₹250 నా జేబులో ఉండి ఇచ్చినాను అమ్మకైతే. సో తీసుకున్నారు సంతోషంగా. సో నేను నా చేతికి ఇచ్చే అమ్మ డ్రైవర్కి అయితే ఇవ్వండి అని చెప్పి నా చేతి నుంచి అయితే ఒకటి ఇచ్చినాను డ్రైవర్ అన్నకి. సో కాబట్టి ఇంకా మనం బయలుదేరిపోతున్నాము. సో లోడ్ అయితే అయిపోయింది మన బండికి అయితే. సో మనం ఎంతలో బయలుదేరి వెళ్ళిపోయేది. సో కాకపోతే నేను నాకు 2 ఇచ్చింది, నేను తాగేసి వద్దాం. నా బ్యాక్గ్రౌండ్ అయితే ఆయన ట్రాక్టర్ వైపుకి అయితే ఇస్తాను అమ్మ. సో నాకైతే 2 ఇచ్చింది, నేను అయితే తీసుకొని ఒకసారి బయలుదేరిపోతున్నాను కాబట్టి. సో కాబట్టి ఇంకా మనం బయలుదేరిపోవాలి, ఎందుకంటే మళ్ళీ లోడింగ్ అయితే బండి అయిపోయింది. సో మనం రిటర్న్లో తీసుకొని వచ్చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, సో నాకు ఎందుకంటే నచ్చింది, పర్వాలేదు, ప్రాసెస్ అంతా ఓ మాదిరిగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకోటి ఏం జరిగిందంటే ఇక్కడ ఇంకో విషయము నాకు చిన్న మాట ఏమంటే ఇక్కడ మీకు తెలియ విషయం ఇంకొకటి కూడా ఉంది. నేను అసలు అది ఏం చెప్పాలో అయితే నాకైతే తెలియదు, కానీ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే మధ్య మార్గంలో మనం వస్తూ ఉండగానే ఒక్కటి జరిగింది. సో అదేమిటంటే అసలు నాకైతే చాలా అది ఎట్లా చెప్పాలని నాకు తెలియదు. సో కాకపోతే